విజయ్ చివరి చిత్రం జననాయకన్ సెన్సార్ పరంగా ఆగిపోయి ప్రస్తుతం ఆన్లైన్ లో లీక్ అవ్వడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనను మెగాస్టార్ చిరంజీవి, శివకార్తికేయన్ వంటి ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కు తమ మద్దతు ప్రకటించారు. ఈ లీక్ ను ఖండిస్తూ పోస్టులు చేశారు. అయితే కోలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలు ఇప్పటికీ ఈ అంశంపై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో నూతన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించిన స్టార్ హీరో దళపతి విజయ్ సంబంధించి అనేక విషయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీని ప్రకటించిన వెంటనే ఆయన దాంపత్య జీవితం కూడా మసకబారిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే దీని ప్రభావం రానున్న తమిళనాడు ఎన్నికల్లో పడుతుందనే చర్చ కూడా సర్వత్రా కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా జననాయకన్ అనే సినిమాను కూడా ఆయన చివరిసారిగా నటించడం కూడా జరిగింది దళపతి విజయ్ సంబంధించి. అయితే ఈ సినిమా తాజాగా పైరసీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి జనవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ సెన్సార్ సర్టిఫికేట్ లభించడం పోతూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్న క్రమంలోనే ఈ సినిమా పైరసీ బారిన పడడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు భారీ కోట్లలో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విషయమై సినీ ప్రముఖులు జాతీయ స్థాయిలో కూడా స్పందించడం విశేషం. ఈ భారీ నష్టాన్ని ఎవరు పూడుస్తారంటూ కూడా ప్రశ్న వర్షం కురిపిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విషయంపై దళపతి విజయ్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమా మేకర్స్ కూడా అంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇది పైరటీ కొన్ని సినిమా పైరసీ కాకుండా వెబ్సైట్లో కూడా పూర్తి సినిమాను మనం చూసే పరిస్థితి నెలకొనడం సినిమా రిలీజ్ కాకముందే. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో మరియు తమిళనాడులో స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు పొందిన దళపతి విజయ్ రాజకీయ రంగంలో ప్రవేశించాలనే కృతనిశ్చయంతో ఉండడమే కాకుండా టీవీకే పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు తరహాలోనే, అదేవిధంగా తమిళనాడులో ఎంజీఆర్ తరహాలోనే తాజాగా ఒక స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందిన దళపతి విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీని ప్రకటించడం ద్వారా పెను సంచలనం కూడా సృష్టించారు. ఇలాంటి క్రమంలోనే సినిమా పైరసీ బారిన పడిన నేపథ్యంలోనే కోలీవుడ్కు చెందిన అనేక మంది ప్రముఖులు కానీ శివకార్తికేయన్ కానీ ఆంటోని వంటి ఎంతోమంది సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తూ ఇది పైరసీ బారిన పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని, ఎవరైనా ప్రేక్షకులు సినిమాను థియేటర్లకు వెళ్ళి చూడాలని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇది కోలీవుడ్కు సంబంధించిన సినిమా అయినప్పటికీ కూడా కోలీవుడ్కు చెందిన ప్రముఖులు పెద్దగా స్పందించినట్టుగా కనిపించడం లేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం దీనిపై స్పందించారు. శివనాయకన్ సినిమాకు దళపతి విజయ్కి తన మద్దతును ప్రకటించారు. అంతే మరో అడుగు ముందుకేసిన మెగాస్టార్ ఇది పైరసీ బారిన పడడం అనేది ఆందోళనకరమైన విషయం అని ప్రకటించారు. సినిమా అనేది ఒక నమ్మకంతో కూడుకున్నదని, దీన్ని పైరసీ బారిన పడడం అంటే చాలా ఏహ్యభావంతో కూడుకున్నదంటూ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇలాంటి సంఘటనలో ప్రమేయం ఉన్న వారిని శిక్షించాల్సిందేనని మెగాస్టార్ కూడా మరోవైపు డిమాండ్ చేశారు. మరో అడుగు ముందుకేసిన మెగాస్టార్ తన మానవతా హృదయాన్ని కూడా చాటుకున్నారు. ఆర్థికంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమా జననాయకన్ సినిమా నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్ సినిమాకు కూడా ఆర్థికంగా అండగా ఉంటానని ప్రకటించడం ద్వారా మరోసారి జాతీయ స్థాయిలో సినీ రంగంలో ఒక కలికితు రాయిగా కూడా మారాడడం ఇక్కడ అతిశయోక్తి కూడా కాదు. ఇలాంటి సాంప్రదాయాన్ని కూడా విడనాడాలని పైరసీదారులకు అనేక విధంగా ప్రభుత్వ పరంగా కూడా చట్టపరమైన హక్కులు రక్షణ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు యథావిధిగా కొనసాగుతుండడం పట్ల మెగాస్టార్ ఆందోళన వ్యక్తం చేస్తూనే దళపతి విజయ్కి ఈ సినిమాని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా తన మద్దతును ప్రకటించారు.